జ్యూసీ చూస్తుంటే నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే ఆహా కదా, సూపర్ సూపర్ సూపర్. చూస్తుంటే నాకే ఏదో మీకు కావాలా? కాకరకాయలని చక్కగా కడుక్కొని తుడుచుకొని చక్రాల్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 50 grams ఆఫ్ చింతపండు నానబెట్టుకోవాలి. దాన్ని గింజలు లేకుండా తీసేసి చక్కగా గిన్నెలో ఉడికించుకోవాలి. దాంట్లో కొంచెం బెల్లం వేసి ఉడికించి చల్లారనివ్వండి. తర్వాత దీన్ని ఈ చింతపండుని పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని పేస్ట్ చేసి ఫిల్టర్ చేసి చక్కగా ఫ్రెష్ పేస్ట్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించి గ్రైండ్ చేసి ఇలా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో ఒక ఆయిల్ వేసి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో 80 grams ఆఫ్ కారం పొడి, 80 grams ఉప్పు, తర్వాత మనం పొడి చేసుకున్న మెంతుల పొడిని వేసి కొద్దిగా పసుపు అంటే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి తర్వాత ఒక వెల్లుల్లిగడ్డ మొత్తాన్ని పొట్టు తీసేసి చక్కగా కచ్చాపచ్చాగా దంచుకొని కలుపుకొని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిసేలా చక్కగా కలుపుకోండి. దీనికి 2 వెల్లుల్లిపాయ గడ్డలు కావాలి, 2 తీసుకోండి. పోపు కోసం మనం కాకరకాయ ముక్కలను వేయించుకున్న నూనెలోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకొని కాకరకాయ మిశ్రమంలో వేసేసి చక్కగా కలుపుకొని ఒక తడి ఆరిన శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో చక్కని వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. వావ్, ఎంత జ్యూసీగా ఉంది కదా.